మిథున రాశి. ఈ మిథున రాశిలో పురుషర నక్షత్రంలోని 2 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునరుసు నక్షత్రంలోని 3 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్లయితే కా కి కు గ జ్ఞ చ కే కు హ హనుమంతుడి హా ఉంటారు కదా ఆహా. ఈ అక్షరాలతో మొదలైన వాళ్ళందరూ కూడా మిథున రాశిలోకి పరిగణింపబడతారు. మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2గా చెప్పబడుతున్నది, రాజభోజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతున్నది. గురువు సంవత్సర ఆరంభం నుంచి మే 14 వరకు అంటే 45 రోజులు ద్వాదశ రాశిలో సంచరిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆస్తి సంబంధమైనటువంటి భయం కలిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి, చాలా విచారాన్ని కలిగించేటువంటి అవకాశం. మరి మే 14వ తారీఖు నుంచి అక్టోబర్ 18, మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 సంవత్సరం చివరి వరకు కూడా అంటే 260 రోజులు గురువు జన్మరాశిలో ఉంటాడు కనుక ఈ జన్మరాశిలో స్థానాచ్యుతి అంటే అధిక ఖర్చులు, శత్రుత్వం పెరిగేటువంటి అవకాశము. కాబట్టి సంవత్సర ఆరంభం నుంచి డిసెంబర్ 1వ వారం వరకు గురుబలం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో గురువుల యొక్క ధ్యానం, గురువులంటే మనకు మంచి చెప్పేటువంటి వాళ్ళని దూరం చేసుకోకండి. ఈ మిథున రాశి వాళ్ళు మీకు ఎవరైనా కూడా ఏదైనా మార్గదర్శనం చేస్తే దాన్ని మీరు ఆచరించండి, ఆచరించకపోండి, కానీ వినండి. మొదలుగా నువ్వు నాకేం చెప్పేది నాకే బాగా తెలుసు అంటే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి అవకాశం. కాబట్టి ఎవరైనా చెప్తే సబ్కా సున్నా అప్నా కన్నా, అందరినీ వినండి, వింటే తప్పేమున్నది. కాబట్టి మనకి ఎవరైనా చెప్తున్నారు అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఇంకొకరి సూచన తప్పనిసరిగా పాటించాలి. మీకు మీరుగా ఏ కార్యం చేసినా కూడా అది వ్యతిరేకంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఏదైనా కార్యం చేసే ముందు మీ గురువులని అంటే మీ మంచి కోరే వాళ్ళని ఒకసారి అడిగి చేయండి. ఆ గురుగ్రహం మీ జాతకంలో అనుకూలంగా ఉన్నట్టే చెప్పినా కదా, గురువు అనుకూలంగా లేదని బాధపడాల్సిన అవకాశం లేదు. గురువు అనుకూలంగా మారాలంటే మనం మంచి చేసేటువంటి వారు మనం మేలు కోరేటువంటి వాళ్ళ వెంబడి ఉండాలి. మనం గురువు మనం అంటే ఉన్నట్టే. కాబట్టి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఎవరు చింతకుండా గురువును ధ్యానం చేసుకోండి. మరి ఈ సంవత్సరము ఈ గురువు బలం లేకపోవడం వల్ల ఈ అననుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు అంటే ఒక 48 రోజులు ఈ మిథున రాశి వాళ్ళకి గురువు మంచి సమయంలో ఉన్నాడు. ఈ సమయంలో గురువు సంపాదన వల్ల గురువు వల్ల మంచి సంపాదన, సుఖము, మాట గౌరవం పెరిగిపోవడము. మిథున రాశి వారికి మరి శని గ్రహం చూసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు నుంచి చివరి వరకు కూడా రాజకేంద్రంలో ఉంటారు. దశమే మానభంగం రుజుంబాహ, దశమున శని పాపకృత్యాలను చేయిస్తాడు, గౌరవాన్ని భంగం కలిగిస్తుంటాడు, వ్యాధిగ్రస్తులు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారికి శని బలం అనుకూలంగా లేదు. కాబట్టి శని ధ్యానము, ఈశ్వరారాధన మంచి కలిగిస్తాయి. కాబట్టి మిథున రాశి వారికి శని అనుకూలంగా లేదు. కాబట్టి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా, అనుకోకుండా వచ్చేటువంటి ఆపద గురి కాకుండా ఆ శివుడి ధ్యానము, ఆ శనేశ్వరుడి యొక్క ధ్యానాన్ని చేసుకోండి. వీలైనట్లయితే శని క్షేత్రమైనటువంటి శని సింగాపురు కానీ, శని స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి రక్షణ భవన్ కానీ, శని సింగాపురు కానీ దర్శించేటువంటి అవకాశాన్ని కల్పించుకోండి. ఆ క్షేత్రానికి వెళ్ళి శని అనుకూలతని ఏర్పరచుకునేటువంటి అవకాశం. అట్లాగే ఈ సంవత్సరము ఈ మిథున రాశి వారికి రాహు దశమంలో లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. మరి ఇదే రాహు మే 18వ తారీఖు నుంచి చివరి వరకు నవమంలో మళ్ళీ హాని కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో చేపట్టేటువంటి పనుల్లో నష్టాలు రాకుండా ముందు చూపుతో వివరించాలి. అట్లాగే ఈ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం చేసుకోండి. సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 వరకు కేతు చతుర్థంలో, మరి మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు కేతు శుభములు అందిస్తున్నారు. ఈ విశ్వాస సంవత్సరంలో మిథున రాశి వారు గురువు శని శ్లోకాలను పఠించవలసింది, శివారాధన వల్ల మేలులు పొందవలసిందిగా చెప్పదగినటువంటి సూచన.